శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయంలో మనం 12వ శ్లోకం. తేషామేవానుకంపార్థ అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత. తేషామేవ అనుకంపార్థం దయాహేతో, ఎవరైతే నేనే కావాలని అంటే ఆత్మస్వరూపమే కావాలనే దృష్టితో నన్ను ఆశ్రయించి ఉన్నారో, సర్వ విధాల నన్నే ఆశ్రయించి వాళ్ళు ఉంటారు. మచ్చిత్త మద్గత ప్రాణా బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అని భగవంతుడు వాళ్ళను అన్ని విధాలా వాళ్ళు నన్నే ఆశ్రయించి ఉన్నారు. అటువంటి వాళ్లకు నా తత్వాన్ని వాళ్లకు నేను ఇవ్వాలి. అటువంటి వాళ్లకు వాళ్ళపైన అనుకంపార్థ దయతో, వాళ్ళపైన నేను దయతో నేను అజ్ఞానజం తమః, అజ్ఞానస్వరూపం అంటే తమోగుణము నుండి పుట్టింది అజ్ఞానం. తమోగుణం నుంచి పుట్టినటువంటి అజ్ఞానం ఏది ఉందో ఆ అజ్ఞానమును నాశయామి దానిని నశింపచేస్తాను. మిథ్యాప్రత్యయ లక్షణం మోహాంధకారం తమో నాశయామి ఆత్మభావస్థః ఆత్మనో భావః అంతఃకరణ ఆశయః తస్మిన్ ఏవ స్థితః సన్. ఇప్పుడు ఇక్కడ నాశయామి అని అంటున్నాడండి. నాశయామి అని అన్నప్పుడు ఇప్పుడు మనకు ఏదైనా ఒక వస్త్రం ఉంది అనుకోండి, వస్త్రాన్ని అగ్గిపెట్టి కాల్చేసినాం. వస్త్రాన్ని అగ్గిపెట్టి కాలిస్తే నీకు బూడిద మిగులుతుంది. బూడిద నీకు కాల్చేదానికి లేదు, వస్త్రం నాశనం అయిపోయింది. ఒకవేళ కట్టెలు ఉన్నాయని అనుకోండి, కట్టెలను కూడా మనం అగ్గిపెట్టి కాలిస్తే బూడిద మిగులుతుంది. బొగ్గులు వస్తాయి, ఇంకా కాల్చేస్తే బూడిద మిగులుతుంది. నువ్వు ఇట్లా ప్రపంచంలో దేనినైనా తీసుకో, దానిని నువ్వు లేకుండా చేయాలని అనుకుంటే ఒక అగ్ని చేత లేకుండా చేయడం అనేటువంటిదే అన్నింటికంటే లేకుండా చేయడం ఎక్కువగా. మిగతా వాటితో లేకుండా చేస్తే అంటే ఇప్పుడు ఎత్తుకొని భూమిలో పాతి పెట్టేసామని అనుకో, భూమిని మళ్ళా లోడితే మళ్ళా అది అట్లే కనిపిస్తుంది. అగ్నిలో అయితే అట్లా కాదు. అగ్ని ఏం చేస్తుంది, దాని యొక్క రూపురేఖలన్నింటినీ మార్చిపడేస్తుంది. అట్లా ప్రపంచంలో ఉండేదాన్ని నువ్వు దేనిని తీసుకున్నా అగ్ని చేతికి ఇస్తే అక్కడ ఏదో ఒక రూపంగా దాని అవశేషం మిగులుతుంది. ఇప్పుడు ఇక్కడ భగవంతుడు వీడు యొక్క తమోగుణమైనటువంటి ఈ అజ్ఞాన స్వరూపాన్ని నాశయామి, దాన్ని నాశనమయ్యేటట్లుగా నేను చేస్తాను. నాశనమయ్యేటట్లుగా
అక్కడ చేస్తారంటే ఇప్పుడు ప్రపంచంలో ఉండేటువంటివి ఏవైనా సరే నాశనమైనప్పుడు బూడిద రూపంగా మిగులుతూ ఉంది కదా. మరి ఇది ఇక్కడ నాశయామి అట్లా మిగలదు అంటే ప్రపంచంలో ఉండేటివన్నీ ఏదో ఒక రూపంగా మిగులుతున్నాయి కదా, మరి ఇది మిగలకుండా ఎట్లా పోతుంది అనేటువంటిది. తెలుసుకుంటే ఎందుండదు, యాటికి పోతుంది? జ్ఞానం అనే అగ్ని చేత దహనం అయిపోతుంది. పాము ఎందు తాడు లైట్ వేస్తే పోతుంది కదా. ఇప్పుడు జ్ఞానాగ్నిలో దగ్ధమవుతుంది అంటే, జ్ఞానాగ్నిలో దగ్ధమైతే ఏం కావాలి అప్పుడు? నీకు ఏది లాస్ట్కి మిగులుతుందో ఒకటి మిగలాల, బూడిద రూపంగా మిగలాల. అంటే అక్కడ మామూలు అగ్ని కాదని సార్, జ్ఞానాగ్ని అంటా ఉన్నారు కదా, ఇంకా మరి ఎందుకు మిగులుతుంది? జ్ఞానాగ్ని అయితే అజ్ఞానము జ్ఞానం కదా స్వామి, అజ్ఞానం తొలగిపోతే జ్ఞానమే కదా మిగులు. అవును, అజ్ఞానం అదే కదా నేను ఇక్కడ చెప్తా ఉండేది. అజ్ఞానం తొలగిపోతే అని కదా అంటున్నాము. అజ్ఞానం తొలగిపోతే అజ్ఞానం యాడికిపోతుంది? అజ్ఞానం లేదు అని తెలుసుకుంటుంది. అజ్ఞానము అజ్ఞానం ఏదో అన్నారు. జ్ఞానం ద్వారా అజ్ఞానం లేదు అంటే ఉన్నది ఒకటే అని తెలుస్తుంది స్వామి, జ్ఞానం ద్వారా. అప్పుడు అజ్ఞానం తొలగిపోతుంది కదా స్వామి. ఇప్పుడు అన్ని ఉండేది లేదు లేదు కదా స్వామి, ఇది ఏమి లేదు కాబట్టి మిగలదేంది ఉన్నట్లుగా కనపడతా ఉందని జ్ఞానం ద్వారా తెలుస్తుంది కదా స్వామి, పడుతుంది. ఏది ఉచితంగా మనం కనుక్కున్నామో అది పూర తెలుసుకున్నప్పుడు అసలు ఏమి లేదు అని అర్థమవుతుంది. అసలు లేదది, లేదు, లేని దానిని మనము ఉందని అనుకుంటున్నాం. లేని దానిని ఉందని భ్రమపడుచున్నాం. ఇప్పుడు ఏమంటే మనిషి ఉందా, భార్య ఉన్నాడా? భార్య ఉందా? మనిషి ఉందా, భర్త ఉన్నాడా? మనిషే ఉన్నాడు సార్. మరి ఈ భార్య భర్త ఎక్కడి నుంచి వచ్చినారు? నామరూపాలు వచ్చినారు స్వామి. మనసులో ఉన్నారు, అది వాళ్ళ భావంతో చూస్తున్నాం. ఇప్పుడు భావనారూపంగా కల్పన, భావనారూపంగా అవేమైనా ఇప్పుడు ఆరోపించబడినవి, భావనారూపంగా ఆరోపించబడినది. ఇప్పుడు ఫ్యాన్ వేసినామండి, ఫ్యాన్ తిరుగుతుంది. ఫ్యాన్ తిరిగితే మనకు రౌండ్గా కనిపిస్తుందా? రౌండ్ కనిపించదా? రౌండ్ కనిపిస్తుంది. అదేవిధంగానే ఒక సాంబ్రాణి కడ్డీ తీసుకొని ఇట్లా గట్టిగా తిప్పితే నీకు రౌండ్ కనిపిస్తుందా? కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఆ రౌండ్ తిప్పడం నిలిపేసినాం. ఆ రౌండ్ ఇంతవరకు నీకు కనిపించిన రౌండ్ అది ఎక్కడికి పోయింది? అసలు నిజంగా లేదు, అది ఇల్యూషన్ లాగా కనిపించడమే కానీ నిజంగా రౌండ్ అయితే లేదు. ఆ వేగానికి, తిప్పిన వేగానికి అక్కడ రౌండ్ ఏర్పడింది. నిజంగా అయితే అక్కడ రౌండ్ లేదు. అగ్ని అలా రౌండ్ గా కనపడింది. అది రౌండ్ ఏర్పడింది లేదు, రౌండ్ పోయింది లేదు. రౌండ్ ఏర్పడలేదు, రౌండ్ ఇప్పుడు ఏర్పడి ఉంటే ఎక్కడికన్నా పోవాలా, ఏర్పడను లేదు, పోను లేదు.
ఏ విధంగా అక్కడ రౌండ్ ఏర్పడకనే రౌండ్ ఉన్నది అని మనం భావించినాము, ఆ రౌండ్ పోకనే పోయింది అని భావించినాము. దీన్ని అలాత శాంతి ప్రకరణమని మాండుక్యోపనిషత్తులో చతుర్థ ప్రకరణం అని 4వ ప్రకరణం గౌడపాదాచార్య స్వామి వారు చెప్పారు. 100 కారికలు మొత్తం ఇదే. ఏమండి, ఇప్పుడు మీరు చూడండి, భూతస్య జాతి మిచ్చంతే వాదిన కేచిదేవహి అభూతస్యాపరే ధీర వివదంత పరస్పరం. భూతములు ఉన్నవా లేవా అనే దానిపైన చర్చ. భూతములు అంటే పంచమహాభూతాలు కాదు, ఈ శరీరాలు ఉన్నాయా లేవా. కొంతమంది ఉన్నాయంటున్నారు, కొంతమంది లేవంటున్నారు. ఉన్నాయి అనేవాడు ఎట్లున్నాయంటున్నాడు, లేవు అనేవాడు ఎట్లా లేవు అంటున్నాడు. చూడండి ఎట్లా ఉందో. కొంతమంది ఏమంటారంటే ఇవి పుట్టక ముందు లేవు అని అన్నాడు. ఇంకొంతమంది ఏమన్నారంటే అయ్యా ఉండాయా లేదా, ఇప్పుడు అవి పుట్టినాయి కదా, పుట్టినప్పుడు అక్కడి నుంచి పంచమహాభూతం నుంచి వచ్చినాయి, పుట్టినాయి. ఇట్లా చర్చ జరుగుతుంది. వాళ్ళ సిద్ధాంతం ప్రకారం చర్చలు జరుగుతాయి. భూతం నజాయతే కించిత్, భూతం అనేటువంటిది అసలు పుట్టనే లేదు. భూతం న జాయతే కించిత్ అభూతం నైవ జాయతే. అభూతం పూర్వము కూడా అసలు పుట్టనే లేదు. కొందరు వాదులు నిశ్చయముగా ఉన్నదానికే పుట్టుకను స్వీకరిస్తున్నారు, మరికొందరు బుద్ధిమంతులు లేని దానికి పుట్టుకను స్వీకరిస్తున్నారు. అంటే లేనిది పుట్టిందని కొందరు, ఉన్నదే పుట్టిందని కొందరు స్వీకరిస్తున్నారు. ఈ 2 రకముల వాదములు ఒకరితో మరి ఒకరు విరుద్ధముగా వాదించుకుంటున్నారు. ఒకడేమో ఉండేది పుట్టింది అన్నాడు, ఇంకొకడు లేనిది పుట్టింది అని అన్నాడు. లేనిది ఎట్లా పుడుతుంది అని ఒకడు అడుగుతున్నాడు. ఉండేది పుట్టింది అని అన్నప్పుడు ఉండేది మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఏంటని వీడు అడుగుతున్నాడు. లేనిది పుట్టింది అని అన్నాడు కదా ఒకడు. లేనిది పుట్టింది అంటే దానికి ఇతను అడుగుతున్నాడు, ఇంకొక అతను అయ్యా లేనిది ఎట్లా పుడుతుంది అని ఈడు అడిగాడు. అంటే లేనిది పుట్టదు కదా, లేనిది పుట్టదు. సరే, ఇతను అంటున్నాడు మరి నీ ఉద్దేశం చెప్పు అంటే ఉన్నదే పుట్టింది అని అన్నాడు ఇతను. ఉన్నదే పుట్టింది అంటే అతను అంటున్నాడు లేనిది పుట్టింది అని వాడు అంటున్నాడు. ఉండేది మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఏంటి? ఉండేది మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఏమిటి అంటే ఇప్పుడు ఏమైంది? ఉండేదే పుట్టింది అని అన్నాడు చూడండి. ఉన్నదే పుట్టింది అని అంటే దాన్ని అతనేమంటున్నాడు ఆక్షేపణ. ఉన్నదే ఎట్లయ్యా పుడుతుంది? ఉన్నది పుట్టాల్సిన అవసరం లేదు, పుట్టదు అంటే అప్పుడు ఆ సిద్ధాంతం ఏమైంది? అది పోయింది. ఉన్నది పుట్టుట అనేటువంటిది లేదు. సరే, ఇతనేమంటున్నాడు లేనిది పుట్టింది అని అన్నాడు. చూడు బాబు, లేనిది ఎట్లా పుడుతుందయ్యా అని వీడన్నాడు. అంటే ఇప్పుడు 2 సిద్ధాంతాల ప్రకారం ఏమైంది? 2 సిద్ధాంతాల్లో పుట్టలేదు అని తెలిపింది. స్వతోవా పరతోవా, స్వతోవా పరతోవాపి నకించిద్ వస్తు జాయతే, సదసద్వాపి నకించిద్ వస్తు జాయతే. స్వతోవా
తన నుంచి కానీ లేదా పరతోవ వేరే దాని నుంచి కానీ కించిత్తు కూడా పుట్టలేదు. పోనీ సద్ అసత్, సత్ నుంచి కానీ అసత్తు నుంచి కానీ ఏమన్నా పుట్టిందా? అది పుట్టలేదు. సత్ నుంచి పుట్టలేదు, అసత్తు నుంచి పుట్టలేదు. దీనిపైన చాలా వివరంగా పోవాల్సి వస్తుంది. నేను అందుకే ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని ముందుకు పోవడానికి ఇంగడించుకుంటూ పోతున్నా చిన్నగా ముందుకి. అంటే ఉన్నది పుట్టాల్సిన అవసరం లేదు, లేనిది పుట్టదు. స్వతోవ తనంతట తనే పుట్టింది అనేటువంటి సిద్ధాంతం ఒకటి వస్తుంది. తనంతట తనే ఎందుకు పుడుతుంది? తనంతట తనే పుట్టాల్సిన పని లేదు. పరతోవ పోనీ వేరే దాని నుంచి పుట్టింది, ఆ వేరేది లేదు. సత్ నుంచి పుట్టదు, అసత్ నుంచి పుట్టదు. అంటే సత్వ్యాధి సద్వాదమని అసద్వాదమని 2 వాదాలు ఉన్నాయి. ఆ 2 వాదాలు కాకుండా ఇంకా 2 వాదాలు ఉన్నాయి. 2 వాదాలు అంటే ఉన్నదాని నుంచి పుట్టింది అని ఒకడు అంటాడు, లేని దాని నుంచి పుట్టింది అని ఒకడు అంటాడు, ఉండి లేని దాని నుంచి పుట్టింది అని ఇంకోడు అంటాడు. లేని దాని నుంచి లేనిది పుట్టింది అని ఒకడు అంటాడు. ఉన్నదాని నుంచి ఉన్నది పుట్టింది అని ఒకడు, ఉన్నదాని నుంచి లేనిది పుట్టింది అని ఒకడు, లేని దాని నుంచి ఉన్నది పుట్టింది అని ఒకడు, లేని దాని నుంచి లేనిది పుట్టింది అని ఒకడు. 4 వాదములు. ఏమన్నా అర్థమవుతున్నాయా మాట్లాడుతూ అంటే? లాస్ట్కి ఏమవుతుందంటే ఉన్నదాని నుంచి పుట్టాల్సిన పని లేదు, ఉన్నదాని నుంచి లేనిది పుట్టిందట, ఉన్నదాని నుంచి లేనిది పుట్టదు, లేని దాని నుంచి పుట్టిందట, లేని దాని నుంచి అసలు పుట్టదు, లేని దాని నుంచి లేనిదే పుట్టింది అని అంటే లేని దాని నుంచి లేనిది అసలు పుట్టదు. కాబట్టి అన్ని మతాల ప్రకారం కూడా ఏమైపోయింది? అసలు పుట్టలేదు అని తీర్మానం అయ్యింది. ఇది విచారణ చేస్తే కదా తెలుస్తుంది. విచారణ చేయకుండా తెలుస్తుందా? విచారణ చేస్తే అది తెలుస్తుంది. నేను ఊరికే పైకి చెప్పా అట్లాగా. అందుకనే ఇదంతా ఏమంటున్నాం ఇప్పుడు? భ్రమ. దాన్ని విపర్యయము అని అంటారు. విపర్యయం అని అంటే భ్రమ. ఇప్పుడు ఏదైతే శరీరమని, శరీరానికి బంధువులని, ఈ బాంధవ్యాలని, ఈ ప్రపంచమని నువ్వు ఏదైతే చూస్తున్నావో ఇదంతా కూడా భ్రమ. నీ భ్రమ చేత ఇదంతా కలిగింది. ఏమండి, భ్రమచేత కలిగిందని అంటున్నావు కదా నువ్వు. భ్రమచేత కలగాలంటే నీకు మొదట ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని చూస్తే కదా నీకు భ్రమ కలుగుతుంది. తాడును చూసి పాము అనుకున్నావు, బాగానే ఉంది. ఇప్పుడు తాడును చూసినావు, పామును ఒకదాన్ని నువ్వు చూసి ఉంటే కదా నీకు పాము అనేటువంటి భావన నీకు కలుగుతుంది. అంటే ఇప్పుడు పాము ఉన్నట్లే కదా, పాము ఎక్కడో ఒక జాగాలో ఉంది కదా. ఉంది కాబట్టి నువ్వు చూసినావు అని అంటే ఉంది కదా అది. ఇప్పుడు భ్రమాన్ని అంటున్నావు, ఓకే ఒప్పుకుంటున్నాం, కాదని చెప్పట్లేదు. ఇప్పుడు భ్రమే కాదని చెప్పట్లేదు, కానీ నువ్వు చూసినప్పుడు ఉంది కదా. నువ్వు చూసిన అంటే ఇంతకుముందు ఎప్పుడు వేరే జాగాలో చూసినావు కదా, వేరే జాగాలో చూసినావు కాబట్టే కదా నువ్వు ఇప్పుడు ఇక్కడ దీనిని తాడు ఎందుకు పాము అనేటువంటిది కలుగుతూ ఉంది. ఎట్లా ఉందండి ఆర్గ్యుమెంట్? బాగుందా లేదా? ఆకారం చూసి పాము ఉందని అనుకున్నాం. గోల్డ్ లో ఇప్పుడు ఆభరణాలు కనబడుతుంటాయి కదా స్వామి, ఇప్పుడు దాని ఎలా వర్ణించవచ్చు? ఇప్పుడు డిజైన్ చేసుకుంటాం, ఉంది బంగారే, మనకు కావాల్సిన డిజైన్ చేసుకుంటాం. సిద్ధాంతాలు తీసుకున్నప్పుడు ఏమంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు
ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని పోకూడదు. వాడు ఇంకో సిద్ధాంతం తీసుకొని వస్తాడు. ఆ సిద్ధాంతం ప్రకారము ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం ఏమి గోల్డ్ బంగారం అయ్యింది అని బంగారము ఆభరణాలు అయింది అని అంటున్నావు. ఇప్పుడు ఆభరణాలు అయింది సరే ఉండని, కాదని చెప్పట్లే. కానీ ఇప్పుడు నువ్వు ఆభరణాన్ని చేసుకున్నప్పుడు ఆభరణం అని ఒక పేరు పెట్టావు కదా దానికి, నెక్లెస్ అని. నెక్లెస్ అని పేరు పెట్టినప్పుడు నువ్వు నెక్లెస్ని ఏదో ఒక జాగాలో చూసి ఆ నెక్లెస్ నువ్వు గుర్తించి ఉంటేనే కదా నువ్వు ఇప్పుడు నెక్లెస్ అని పేరు పెడతావు. లేకపోతే అసలు దాన్ని నెక్లెస్గా ఎందుకు చేయించుకుంటావు? నీకు నీ మనసులో ఆ భావన ఉంది కాబట్టి కదా నువ్వు చేయించుకున్నావు. అవును సార్. మరి ఆ భావన ఉంది కదా, నెక్లెస్ అనేటువంటిది ఒకటి ఉంది అనేది ఒక భావన ఉంది కదా అనేది ప్రశ్న. అంటే తాడును చూసినావు, తాడు ఎందు పాము కనిపించింది, పాము కనిపించింది అంటే నువ్వు పామును చూసినావు కాబట్టే కదా నువ్వు దాన్ని చూసి ఇది ఇది పాము లాగా ఉంది అన్నావా, పామే అన్నావా? మొదట్లో పాము లాగా అని అనుకున్నావు, కానీ తర్వాత ఏమైంది ఇది పామే అని నిశ్చయానికి వచ్చావు కదా. అలా నిశ్చయానికి వచ్చినావు అని అంటే నువ్వు పామును చూచున్నావు కాబట్టి దాని యొక్క పొడవు లావు దాన్ని అంతా చూసి ఇది పాము నిశ్చయానికి వచ్చినావు. అట్లా అంటున్నాడు. అప్పుడు ముందు చూసిండే పాము భ్రమ కాదు కదా అని అంటే ముందు చూచిన పాము కూడా భ్రమయే. ముందు చూచిన పాము కూడా భ్రమయే. సిద్ధాంతాలు లేకపోతే ఇలాగే ఉంటాయి. ముందు చూసిన పాము ఎట్లా అండి భ్రమ అవుతుంది? ముందు పామును వాడు పట్టుకొచ్చాడు, పామును పట్టేటువంటి వాడు వచ్చాడు, ఆ పామును పట్టాడు, ఎత్తుకున్నాడు, పోయినాడు కదా. అప్పుడు పాము ఉంది కదా, ఉండే కదా, పామును పట్టుకుపోయాడు. అది భ్రమ ఎట్లా అవుతుంది? ఎట్లా ఉందో వేదాంతానికి డీప్గా పోకూడదంటే విద్యాప్రకాశానంద స్వామి వారు చెప్పినారు, వేదాంతం డీప్గా పోకూడదని. వేదాంతం డీప్గా పోకూడదని ఎందుకు చెప్పినారంటే ప్రాథమిక స్థాయిలో డీప్గా ఎట్లకన్నా పోయినాడంటే వాడు బుర్రకు ఎక్కక వాడు దాన్ని ఏం చేస్తాడంటే దూరంగా పెట్టేసి తన్నేసేసి వెళ్ళిపోతాడు అనమాట. అందుకని డీప్గా పోకూడదని విద్యాప్రకాశానంద స్వామి వారు మొదట్లో చెప్పినారు. పోకపోతే ఇది మాయలోనే ఉండిపోతాం కదా సార్. పోకపోతే దీంట్లోనే ఉండిపోతాం. అది తొలగాలగా. అది తొలగాలంటే ఇక్కడ ఇది కావాలి. అప్పుడు మొదటలో చూసింది కూడా నువ్వు భ్రమయే. అది ఎట్లా అనేటువంటిది మళ్ళా దానికి ఒక ఆర్గ్యుమెంట్కి దానికి ఒక సమాధానం వస్తుంది. అంటే దానిని చూసేదానికి నీకు ఇది పాము అనేటట్లుగా నీకు భావనను కల్పించినారు. వాడికి ఎవడు పాము అని చెప్పినారు? ఎవడో నీకు ఇది పాము అని చెప్తే కదా నువ్వు పాము అని చేసావు. ఆ విధంగా పాము అనేటువంటిది నీకు అప్పుడు కూడా నీకు భ్రమ చేత కలిగింది, కానీ నిజంగా అది పాము కాదు. అట్లా కాదండి. సరే పాము కాకపోతే మరి పంచమహాభూతాలే కదా, అవే పంచమహాభూతాలు ఉన్నాయి కదా. చూడు మళ్ళా ఎట్లా వస్తుంది. ప్రాణాదిభిరనంతైశ్చ భావైరేతైర్వికల్పిత మాయైషా తస్య దేవస్య యా సమ్మోహిత స్వయం. ప్రాణాదిభిః, ప్రాణ ఆదిభిః, ప్రాణము కూడా ఏమంటే ప్రాణం. ఇప్పుడు ప్రాణం ఉండే కదా ఆడుతూ ఉంది కదా. ప్రాణం ఉండి ఆడుతూ ఉంటే ప్రాణము కూడా ఇప్పుడు ఏమంటే అది కూడా కల్పనే. ఆదిభి అన్నప్పుడు పంచమహాభూతములు కూడా కల్పనే. దానిపైన వివరణ ఊరికే నోటి మాట చెప్పేయడం కాదు, దాన్ని మళ్ళీ నిరూపించాలా. భావైరేతే వికల్పిత, నీ భావాన్ని అనుసరించి అది వికల్పమైనది. మాయైష తస్య దేవస్య యయా సమ్మోహిత స్వయం. స్వయంగా వాడు దాని నుంచి సమ్మోహితుడైపోతున్నాడు. తన చేతనే కల్పించబడి
తన యందే ఉండి తననే ఆధారంగా చేసుకుని ఉండి తననే కప్పేస్తుంది. ఇప్పుడు దేవారం శుక్రవారం కదా, శుక్రవారమా శనివారమా? శనివారం. మరి రేపు ఇప్పుడు శనివారం అయితే రేపు ఆదివారం కదా. రేపు ఏం చెప్తారండి? ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణాం కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. ఆ శ్లోకం పెట్టుకుందాం. ఆ శ్లోకము రేపు ఆదివారం కదా. ఏ అధ్యాయం స్వామి ఇది? ఆ? అవును సార్. అవును సార్. ఏ అధ్యాయము? చెప్తాలే ఏ అధ్యాయం అవన్నీ చెప్తా, వివరంగా చెప్తా. 4. ఆవృతం జ్ఞానమేతేన 4వ అధ్యాయం కాదు, 3వ అధ్యాయం అనుకుంటా. 3వ అధ్యాయంలో వస్తుంది. సరే, అది ఎన్నో శ్లోకం కూడా మళ్ళీ చూద్దాము. ఇప్పుడు ఇక్కడ విషయము ఇవన్నీ కూడా ఏమైనాయంటే ప్రాణాదిభి అనంతైశ్చ, ఇవన్నీ కూడా మాయ చేత కల్పించబడినవి. మాయ చేత కల్పించబడినవి. ఆ మాయ ఎక్కడి నుంచి వచ్చింది? నా నుంచినే వచ్చింది. అసలు మాయ ఉందా లేదా? మళ్ళీ దీన్ని ఎంత లోపలికి వెళ్ళిపోవాలంటే మాయ ఉందా లేదా అంటే మాయ అంటేనే లేని తప్ప ఆదావంతే చయన్నాస్తి వర్తమానేపి తత్తథ వితధై సదృశా సంతు అవిధ ఇవదలక్షితా. ఆదౌ అంతే చయన్నాస్తి. ఆదౌ మొదట్లో లేదు, అంతే చివర్లో కూడా లేదు. మొదట్లో లేదు, చివర్లో లేదు, మధ్యలో ఉన్నట్లుగా నీకు అనిపిస్తూ ఉంది. అజ్ఞాని దృష్టికి అనిపిస్తూ ఉంటుంది. జ్ఞాని దృష్టికి కనిపించినా కూడా అది లేనిదే కానీ భ్రమచేత కనిపిస్తూ ఉంది అని అంటాడు. భ్రమచేత కనిపిస్తున్నది, అదంతా దృఢమవుతుంది. కాబట్టి అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కాపరిదేవన. మాయాస్వరూపాన్ని గురించి అక్కడంతా వర్ణించడం జరుగుతుంది. మొదట్లో లేదు, చివర్లోనూ లేదు, కానీ మధ్యలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. అప్పుడు మధ్యలో ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది కదా, ఎట్లుంది, ఏ విధంగా ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకోసం ఉంది చూడండి. ఇప్పుడు ఇన్ని విధాలుగా మనం అనుకుంటున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ అంటున్నాం కదా, ఇవేమీ లేకుండానే నీకు మోహము పోవాలంటే పోతుందా? చూడండి, మనకు మోహము ఒక వస్తువు పైన ఇష్టం ఉంది. ఆ వస్తువును పొందాలనేటువంటి భావన బాగా దృఢంగా ఉంది. అటువంటిప్పుడు ఆ వస్తువు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనే భావన కలిగి అదేమన్నా అయితే కూడా ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి మానసిక వికారం కలగకుండా ఉండేటువంటి స్థితి కలుగుతుందా అంత సులభంగా? నేను తీర్థయాత్రలు చేసినాను, దేవుని దగ్గరికి పోయినాను, బద్రీనాథ్ పోయినాను, లేకపోతే కేదార్నాథ్ పోయినాను, లేకంటే అమర్నాథ్ పోయినాను. ఎక్కడ పోయినా నీ మనస్సులో ఉండేటువంటి భావనలు తొలగకుండా, నీ మనస్సులో ఉండే భావాలు పోకుండా నీకు దుఃఖం అనేది ఎట్లా పోతుంది? భావములో పోతే అప్పుడు బయట కూడా పోతుంది. ఏమండి, ఈరోజు ఉదయం కూడా అదే డిస్కషన్ జరిగింది. ఇప్పుడు ఒకడు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండేవాడు ఎప్పుడు దుఃఖాన్ని అనుభవించాల్సిందే కదా. జైల్లో ఉండే నాకు ఇదే బాగుంది అని అనుకుంటే నేనేం చెప్పలేను దానికి. అసలు జైల్లో ఉండుట అంటేనే వాడికి స్వేచ్ఛ అనేటువంటిది హరించబడిపోయింది. అందువల్ల వాడు కూడా ఏం చేస్తాడు,
వాడు కూడా జైల్లో నుంచి బయటపడాలని వాడు ప్రయత్నం చేస్తాడు. సరే, ఆడ బయట ఉండేటువంటి జైలు నుంచి బయటపడేదానికి ఏదో ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు మనం కూడా జైల్లో ఇరుక్కొని ఉన్నాం కదా, ఈ శరీరం అనే జైల్లో ఉన్నాం కదా. ఈ శరీరం అనే జైల్లో నుంచి బయటపడడం ఎట్లా? అంటే శరీరాన్ని ఎత్తుకొని పోయి నేను ఏదో అగ్గిలో పడేస్తాను అట్లా అంటే అట్లా కాదు. శరీరం పడేసినంత మాత్రాన నీకు మళ్ళీ శరీరం రాకుండా పోతుందా? ఇంకో శరీరం వస్తుంది. కాబట్టి శరీరమే లేని స్థితి కావాల. శరీరమే లేని స్థితి కావాలంటే వాసనలు లేకుండా పోవాల. యదా న లభతే హేతూన్ ఉత్తమ అధమ మధ్యమాన్ తదా న జాయతే చిత్తం హేత్వభావే ఫలం ఏమి హేత్వభావే ఫలం కుతః ఏమో ఈ విజయమ్మ గారు పెట్టారు. మనస్సు జడమైనప్పుడు ఈ లోకానికి ఎట్లా సృష్టించింది? అది జడం కదా, దానికి తెలివి ఎలా? చైతన్యం నుండి వస్తే చైతన్యం ఏం పట్టించుకోను మరి మనస్సుకి ఎలా అవుతుంది? ఇది కూడా పాము తాడు అన్నీ ఇప్పుడు ఇక్కడ జ్ఞానదీపేన భాస్వత అంటున్నాడు. మీకు అదిగే దాన్ని వర్ణించడం కోసమని నేను ప్రయత్నం చేస్తున్నా. ఏమంటే మీకు చీకటి గురించి తెలుసా తెలీదా? తెలుసు సార్. తెలుసా? నాకు చూపించండి చీకటి ఎట్లుందో. నల్లగా ఉంటది సార్. నల్లగా ఉంది. నల్లగా ఉండేది వెలుతురు లేనిది సార్. వెలుతురు తెలుస్తుంది సార్. ఆ? కళ్ళు మూసుకుంటే తెలుస్తుంది. కళ్ళు మూసుకుంటే తెలుస్తుందా? నువ్వు అదే కళ్ళు చీకట్లోనే ఉన్నాడు మూసుకుంటే నువ్వు అది ఏదో ఉంది దాన్ని గుర్తిస్తున్నావా లేదా? గుర్తిస్తున్నాం సార్. ఆ గుర్తిస్తూ ఉండేదేమిటి? చీకట. గుర్తిస్తుండేటువంటిది ఏదో ఉంది కదా, గుర్తిస్తుంది కదా వెనకాల. మనసు మనసు ఆ, మనసు గుర్తిస్తుంది అనుకో. ఆ మనసుకు గుర్తించే సామర్థ్యం ఉందిగా. ఆ సామర్థ్యం ఎట్లొచ్చింది దానికి? చైతన్యం వల్ల. చైతన్యం వలన వచ్చింది. అంటే ఆ చైతన్యము చేత నువ్వు ఇప్పుడు నువ్వు కన్నులు మూసుకున్నవే కానీ లోపల నుంచి దృష్టి మాత్రం పనిచేస్తూ ఉందా లేదా? పనిచేస్తాను సార్. మరి నువ్వు కన్నులు మూసుకొని నల్లగా ఉంది అంటే ఎట్లాగా? కన్నులు మూసుకున్నావంతే. కన్నులు దానిపైన ఇవన్నీ దీనిపైన చర్చ ఉంది ఛాందోగ్యోపనిషత్తులో చర్చ ఇది. మనం ఉపనిషత్తుల్లో లేనిది ఏమీ మాట్లాడడం లేదు. ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడినా. కాబట్టి ఇవి ఎందుకు చెప్తున్నానంటే దీన్ని చూడండి. ఇది మనం విచారణ చేస్తేనే అజ్ఞానం పోతుంది. విచారణ చెయ్యకుండా అజ్ఞానం పోదు. విచారణ చేయకుండా అజ్ఞానం పోదు. సూర్యుణ్ణి నారద మహర్షుల వారు అడిగినారట, ఏమయ్యా ఆ పక్కంతా కూడా చీకటి లోకాలు ఏర్పడిపోయి ఆ చీకట్లు అందరూ కొట్టుకొని ఇబ్బంది పడుతున్నారు అని.
అవునా, అట్లా ఇబ్బంది పడుతూ ఉన్నారా? సరే, నాకు చూపించు అక్కడ ఏం జరుగుతుందో అందన్నాడు. నారద మహర్షి, రా పదురా చూపిద్దాం రా అని చెప్పినాడు. ఎవరు బయలు? హరివం సమయ్. నమస్తే, నేను కిషోర్ అండి. హరివం 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 కిషోర్ గారు. హరి ఓం, హరి ఓం. నేను నన్ను స్వామిని మీరు నన్ను పిలవద్దు. సరే సరే. హరివం కిషోర్ గారు చెప్పండి. అదే మీ రూమ్ గురించి ఆలోచిస్తున్నాను. ఓకే. ఇక్కడ అది కామత్ హోటల్ అని ఉంది. ఆ, కామత్ హోటల్లోనే విల్ అకామిడేట్ యూ. డోంట్ వరీ అబౌట్ ద ప్రైస్. ఓకే. విల్ ఫైండ్ ఏ స్పాన్సర్. ఎవరో వాళ్ళు ఉంటారు. ఐ థింక్ ఇప్పుడే నేను ఇంకా సాయిరామ్ గారితో మాట్లాడదామని ప్రయత్నించాను. ఆయనతో మాట్లాడలేకపోయాను. కానీ లక్ష్మణానంద గారిని ఇంకో ఆయన ఉన్నారు కదా, మీకు తెలుసు ఆయన? అవును, తెలుసును. ఆయన ఉన్నారు, మీరున్నారు, సదాశివ స్వామి అని మరెవరో ఉన్నారు, సాయిరామ్ గారు చెప్పారు. అవును. సాయిరామ్ గురు అంటే మీరు నలుగురు ఉన్నారు. మీ నలుగురిని కలిసి అక్కడ ఆ, ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఏసీ రూమ్, రెండు ఏసీ రూములు పక్క పక్కన ఎక్కడ ఉంటాయి కామత్ హోటల్లోని. ఉమ్, అందులోని ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. లేకపోతే ఆ 2 ఏసీ రూమ్లు, లేకపోతే ఒక ఏసీ రూమ్లో అంటే 4 బెడ్లు, అంటే 2 డబుల్ బెడ్లు. దానికంటే 2 ఏసీ రూములు, 2 సింగిల్ కాట్లు ఉంటే మీరు కంఫర్టబుల్గా ఉంటారని అనుకుంటున్నాను. ఓకే. అది అరేంజ్ చేద్దామని చూస్తున్నాను సార్. కానీ ఒక్కటి ఐ వాంట్ మేక్ ష్యూర్. నేను ఇలా అడుగుతున్నానని మీరు ఇంకో విధంగా అనుకోవద్దు. ఖచ్చితంగా ఖచ్చితంగా. కామత్ హోటల్లోనే లిఫ్ట్ లేదు. పర్లేదు పర్లేదు అది పర్వాలేదా? అదే అదే పర్లేదు పర్లేదు పర్లేదు. అంటే నా వెన్యూకి నడవడానికి కామత్ హోటల్ యాక్చువల్లీ ఇంకా దగ్గరలో ఉంటుంది అక్షర కంటే. కానీ కామత్ హోటల్లో మాత్రం లిఫ్ట్ లేదు. పర్లేదు పర్లేదు పర్లేదు, ఖచ్చితంగా మేము అక్కడ స్టే చేస్తాం. ఫ్లోరే నడవాలి, ఏసీకి ఒక్క ఫ్లోరే పైకి ఎక్కాలి. నడుస్తాం, పర్లేదు. ఓకే, మీ నలుగురిలో మీరు ఎవరు ఏ ఇద్దరు రూమ్మేట్లు ఉంటారో మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అలాగే అలాగే మేము డిసైడ్మెంట్ చేసుకొని చెప్తాం మరి. ఓకే, సరే సార్. థ్యాంక్ యూ హరి ఓం. ఫిబ్రవరిలో మార్చి 31 నుంచి ఏప్రిల్ 11 వరకు తత్వవిధానంద స్వామి వారిది బెంగళూరులో క్లాసెస్ ఉన్నాయండి. ధమ్మపదం పైన. మీకు ఇంతకుముందే ఒకసారి పెట్టున్నా నేను వాట్సాప్ గ్రూప్లో. చెప్పారు సార్, చెప్పారు. ఇంగ్లీష్లో ఉంటుంది. అందువలన అక్కడికి అకామిడేషన్ గురించి వాళ్ళు పెట్టారు ఆన్లైన్లో. మనం దాని గురించి పెట్టున్నా నేను. అందుకనేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీకు కూడా వినిపించిందా ఇప్పుడు వారు మాట్లాడింది? వినిపించింది సార్. వాళ్ళు పాపం కనీసం నడవడానికి అది కూడా అంత చిన్న ఆస్పెక్ట్స్ కానీ పెద్ద ఆస్పెక్ట్స్ కానీ కన్సిడర్ చేస్తూ ఇస్తున్నారు. ఎంత శ్రద్ధగా అనిపించింది సార్. ఏదో ఇచ్చేసాము మీ పాటికి మీరు ఉండండి అనకుండా అంటే చేసే దాంట్లో ఆ శ్రద్ధ విధానం బహిర్గతం అవుతుంది. వాళ్ళు అమెరికా వాళ్ళండి. ఇప్పుడు ఇటు చేస్తా ఉంటుంది మాట్లాడింది. ఇప్పుడు అమెరికా వాళ్ళు వచ్చి బెంగళూరులో వాళ్ళు ఇక్కడ అరేంజ్మెంట్స్ చేసి కామత్ హోటల్ అనేది కూడా దగ్గరలో ఉన్నదని చెప్పేసి చూసి దాన్ని చెప్తున్నారు. ఇంక వేరే 2 హోటల్స్ పెట్టారు. ఆ హోటల్స్ వచ్చేసి 3,500 చిల్లర పర్ డే ప్లస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఏదో అని ఆ రూమ్స్ అన్ని పెట్టున్నారు. సో ఇప్పుడు వాళ్ళు దానికి అరేంజ్మెంట్స్ ఇంకా నల్లగారి గురించి మేము నలుగురు అడిగినాం కాబట్టి దాని గురించి వారు మాట్లాడుతున్నారు. సరే ఉన్నాయండి, ఆ విషయం ప్రస్తావన ఉంటేనండి వార్గ సైడ్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే మనము ఈ అజ్ఞానం అనేటువంటిది ఉందా లేదా? అజ్ఞానం అంటే చీకటి. అజ్ఞానం అనేది ఉందా లేదా అనేది ప్రశ్న. వీళ్ళేమంటున్నారు? అజ్ఞానం ఉంది అని అంటున్నారు. అజ్ఞానం ఉంది అని అంటే ఈ ప్రపంచం ఉంది, అజ్ఞానం కూడా ఉంది. ప్రపంచము ఉంది, అజ్ఞానం కూడా ఉంది. సరే, ప్రపంచము ఉంది, అజ్ఞానము ఉంది. ఏమంటే నేను ఇట్లా మాట్లాడుతుంటే మీకేం ఇబ్బంది ఏం లేదు కదా? ఊరికే సింపుల్గా చెప్పుకొని వెళ్ళిపోవాలనా? ప్రపంచం క్లియర్గానే చెప్పండి సార్, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మాకు క్వశ్చనింగ్ తెలియవు. మీరు అట్లా క్వశ్చన్స్ వేస్తే అన్నా మాకు కొంచెం
బుర్రలు స్పీడ్గా ఉంటాయి. ప్రపంచం ఉంది, అజ్ఞానం కూడా ఉంది. అజ్ఞానం ఉంది. ఇప్పుడు అంటాండేది అదే కదా, ద్వైతము విశిష్టాద్వైతము అందరూ వాళ్ళు అంటాండేది అదే. ప్రపంచం ఉంది, అజ్ఞానం కూడా ఉంది. అందుకనే వాళ్ళు దాన్ని ఏమంటున్నారు, త్రిదండులు అంటే 3. జీవుడు ఉన్నాడు, బ్రహ్మం ఉన్నది, జగత్తు కూడా ఉంది. 3 సత్యం అని అంగీకరిస్తారు. ద్వైతం కూడా అంతే. అద్వైతం దగ్గరికి వచ్చేటప్పటికి సత్యము ఒకటే, సత్యం ఒకటే అనేది అద్వైత సిద్ధాంతం. సత్యం ఒకటే అయినప్పుడు అజ్ఞానం అనేటువంటిది ఉంది కదా అనేది ఇప్పుడు వాళ్ళ నుంచి వచ్చే ప్రశ్న. సరే, జగత్తు గురించి వారగా పెడతామప్ప, నీ సిద్ధాంతం ప్రకారం అజ్ఞానం ఉందా లేదా? అజ్ఞానం ఉండి నువ్వు శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నావా? అజ్ఞానం లేకుండా నువ్వు శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నావా? అజ్ఞానము లేదు అన్నావనుకో, అప్పుడు శాస్త్రంతో పని ఏముంది? సరే, అజ్ఞానం ఉంది అన్నావనుకో, మేము చెప్తున్నది అదే కదా. అజ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది, నువ్వు అంగీకరించినట్లయింది కదా, 2 ఉన్నాయి కదా. అప్పుడు ఎట్లా ఉందో చూడండి. అన్నీ ఇట్లా అడుగుతారు ప్రశ్నలు. అప్పుడు ద్వైతం అట్లయినా అప్పుడు ద్వైతం వచ్చింది కదా, అజ్ఞానము జ్ఞానం 2 వచ్చినాయి కదా. అంటే అయ్యా, అజ్ఞానము అంతఃకరణ శుద్ధి లేని వాడికి ఉంది, అంతఃకరణ శుద్ధి లేని వాడికి ఉంది. అదే వ్యక్తికి అంతఃకరణ శుద్ధి కలిగితే అజ్ఞానం లేదు. ఇప్పుడు అంతఃకరణ శుద్ధి కలిగేదాని కొరకు శాస్త్రము నీకు ఉపయోగపడుతుంది. అంతఃకరణ శుద్ధి కలిగిన తరువాత నీకు శాస్త్రంతో పని లేదు, శాస్త్రంతో కూడా పని లేదు. చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు ఇక్కడ. సరే, ఇప్పుడు మీరు చెప్పినది ఇట్లా ఆ, చీకటి ఉందా లేదా అనే దానికి ఇప్పుడు అది ఎట్లా అంటే బాహ్యంగా దాన్ని ఎట్లా చీకటే అజ్ఞానం, చీకటే అజ్ఞానం, తమోగుణమే అజ్ఞానం. తమోగుణమే అజ్ఞానం కాబట్టి ఆ తమోగుణమైనటువంటి అజ్ఞానం అనే చీకటి ఏదైతే ఉన్నదో ఆ అజ్ఞానం అనేటువంటిది ఈ సూర్యుడిని నారద మహర్షుల వారు తీసుకెళ్ళాడు. ఆ చీకటిలో అందరూ పాపం ఇబ్బంది పడిపోతున్నారు చూడవయ్యా అని. సూర్యుడు పొద్దునే ఉన్నాడు, నారదుడు సూర్యుడు ఇద్దరు పోతున్నారు. ఈ సూర్యుడు పోతూ ఉంటే చీకటి అనేది ఉంటుందా? చీకటే రాదు, చీకటి కనిపించట్లేదు అసలుకి. లేదు. అదేవిధంగానే జ్ఞానం అనేటువంటిది ఎప్పుడైతే స్పష్టమైపోతుందో అప్పుడు అజ్ఞానం అనే దాని యొక్క ఛాయలు కూడా లేవు. ఇప్పుడు సూర్యునికి 2 భార్యలు, ఎవరెవరు? ఉషా, పద్మిని, ఛాయాదేవి ఒక ఆమె పాపం ఉంది, ఛాయాదేవి, ఇంకొక ఆమె పేరు ఏదో ఉంది, నాకు తెలీదు. పద్మిని. సరే, ఇప్పుడు ఛాయాదేవి ఉంది కదా. ఛాయాదేవి అంటే ఎవరు అక్కడ? చీకటి, నీడ. ఆ నీడకు పుట్టినాడంట ఈయన, ఎవరు? శనేశ్వరుడు. ఆ నీడ ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ దీనికి ఒక కథ. ఈ కథలను ఎట్లా చేసినారంటే వీళ్ళంతా నిన్ననో మొన్ననో ఒక దీంట్లో వచ్చింది ఏమంటే, ఈ ఆంజనేయ స్వామి సువర్చలాదేవిని పెళ్ళి అన్నాడు. నేను కూడా చిన్నప్పుడు సువర్చలాదేవిని ఆంజనేయ స్వామి పెళ్ళి అన్నాడని సువర్చలా సమేత ఆంజనేయ పరబ్రహ్మణే నమః అని పూజలన్నీ కూడా చేసిన నేను కూడా అనుకోండి. కానీ ఇప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి పెళ్లి చేసుకున్నాడా లేదా అనేటువంటి దాని చర్చ ఒకటి వస్తుంది. అసలు ఆంజనేయ స్వామి పెళ్లి చేసుకుంటే ఇంకా మళ్ళీ ఆయన బ్రహ్మచారి ఎందుకు అవుతాడు? ఇవన్నీ లేవు. మళ్ళీ దానికి నిన్న ఒక ఆయన చెప్పడం ఏంటంటే, ఆ సూర్యుని పుత్రిక ఒక ఆవిడ ఉంది సువర్చల అని, ఆవిడ పెళ్లి చేసుకుంటానంటే అస్ఖలిత బ్రహ్మచారిగా ఉండేటువంటి ఆ బ్రహ్మచారిని నియమనిష్ట గరిష్ఠుడైన వాళ్ళు ఉంటే నేను పెళ్లి చేసుకుంటాను అనిందంట. అందుకోసమని వెతికి ఆంజనేయ స్వామిని పెళ్లి చేసినారు. ఇట్లాంటి కట్టుకథలు ఇవన్నీ ఏంటంటే కట్టుకథలు ఇట్లా ఉంటాయి.
అదేవిధంగా ఛాయాదేవి నుంచి శనేశ్వరుడు పుట్టినాడు. ఇది కూడా అన్నీ కట్టుకథలే. ఎందుకంటే తత్వం దగ్గరకు వస్తే నిలబడాలి ఏదైనా కూడా కానీ. అందుకని తత్వము పురాణాలు వేరువేరువి. తత్వం అనేటువంటిది యథార్థాన్ని చూపిస్తుంది. పురాణాలు అనేటువంటివి నువ్వు నమ్ముతావు, నువ్వు నమ్మేటట్లుగా చేస్తుంది, కానీ అది సత్యం కాదు. నీకు కథలు చెప్పి ఆ కథల ద్వారా నిన్నేదో ఒకటి చూపిస్తుంది. అది పూర్తిగా సత్యం కాదు. పురాణములలో సగము కల్పన. అంటే ఇప్పుడు మీరు చూడండి, కావాలంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పినాను, ఈ కవులు ఉన్నారే, కవులు వాళ్ళు సాహిత్య ప్రధానంగా ఉంటారు. ఆ సాహిత్య ప్రధానంగా ఉంటే ఇప్పుడు ఏం చేసినారంటే, ఒక కవి ఏమన్నా వర్ణించినాడంటే, వరి అంతా నాటినారండి. వరి అంతా నాటితే ఎట్లుందంటే అంత బాగా పెరిగింది, పచ్చగా ఉంది. ఇప్పుడు వాడు పైనుంచి చూస్తే ఎట్లా కనిపిస్తుంది అంటే, అంతా ఎట్లా కనిపిస్తుంది అంటే పచ్చగా కనిపిస్తుంది. ఇప్పుడు దానికి అటు నుంచి పైనుంచి చూసి ఇతను ఏమంటున్నాడంటే, భూదేవత స్త్రీ, ఆ భూదేవత స్త్రీ ఏం చేసిందంటే పచ్చని చీర కట్టుకున్నది అని వర్ణించినాడు. ఏమంటే భూదేవత అనే స్త్రీ పచ్చని చీర కట్టుకున్నది అంటే, ఇప్పుడు భూదేవత ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ ఇప్పుడు పచ్చని చీర ఒకటి ఉంది, ఆ చీర కట్టుకునింది అని అర్థం. అక్కడ భూమి మీద పచ్చని పంట పొలాలు ఉన్నాయి అని చెప్పడానికి ఆ పచ్చదనాన్ని అది వర్ణించినారు కదా అక్కడ. అది వర్ణన కదా మనం తీసుకోవాలా. అది సాహిత్యంలో ఉండేటువంటి గొప్పతనము. అదేవిధంగానే ఇక్కడ పురాణాల్లోకి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే, పురాణములలో ఇలాగే వర్ణిస్తారు. సూర్యుడు పొద్దున్నే ఉదయిస్తున్నాడు. భాగవతంలో కూడా వర్ణిస్తారు దీన్ని. సూర్యుడు పొద్దున్నే ఉదయిస్తుంటే అమ్మవారిని గురించి వర్ణిస్తూ, అమ్మవారికి బొట్టుగా ఉన్నాడంట సూర్యుడు. ఆ ముఖపద్మం వికసిస్తే ఆ అమ్మవారి యొక్క ముఖమునందు ఎర్రగా దిద్దుకున్నటువంటి బొట్టు రౌండ్గా పెట్టుకుంటారు కదా, అలా రౌండ్గా పెట్టుకున్నటువంటి అమ్మవారి యొక్క బొట్టు సూర్యభగవానుడు కనిపిస్తున్నాడు. అమ్మవారి యొక్క ముఖపద్మం ఎంత వికసించి ఉన్నది అని చెప్పి వర్ణిస్తారు. అంటే ఇప్పుడు అమ్మవారి ముఖం అక్కడ ఉంది, అట్లా ఇదని అర్థం. అక్కడ అంటే ఆడ వర్ణన వస్తుంది అట్లాగా. తర్వాత అదే వరి పంట ఏమైందంటే బాగా పండింది. పండినప్పుడు ఏమవుతుంది, కొద్దిగా పచ్చదనం పోయి పసుపు వర్ణం వస్తుంది. అది ఇప్పుడు ఏమని వర్ణిస్తున్నంటే, బంగారు వర్ణపు చీరను కట్టుకున్నది ఇప్పుడు అని అన్నాడు. అంటే ఇంతవరకు పచ్చ చీర ఉంది, అది పోయింది ఇప్పుడు. ఎందుకంటే చీరలు మారుస్తారు కదా, రోజు మార్చుకోవాలి కదా. కాబట్టి అమ్మవారు కూడా ఏం చేస్తున్నారు, ఇప్పుడు బంగారపు వర్ణపు చీరను కట్టుకున్నది. ఇవన్నీ వర్ణనలండి. ఆ వర్ణనలు తీసుకొని వచ్చి తత్వానికి పడితే ఎట్లా సరిపోతుంది? భగవద్గీత తత్వం అంటే యథార్థమైన తత్వాన్ని గురించి తెలుసుకునే దాంట్లో ఈ వర్ణనలు ఇవన్నీ అక్కడేమి నిలవవు. కాబట్టి ఈ అజ్ఞానం అనేటువంటిది ఉన్నదా లేదా అని ప్రశ్న వస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, నాశయామి అని అన్నప్పుడు దాన్ని నాశనం చేస్తున్నాను. దేని నాశనము? అజ్ఞానమును నాశనం చేస్తున్నాను. అజ్ఞానమును నాశనం చేస్తే అజ్ఞానం ఏటికిపోతుంది అంటే, అయ్యా అజ్ఞానం ఉంటే పోతుంది. అజ్ఞానము లేదు, లేకుండానే నువ్వు ఉన్నదని నువ్వు భ్రమిస్తున్నావు. కళ ఉన్నదా? కళ ఉందా? లేకనే నీకు కనిపించిందిగా. ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పు, నీకు కళ ఉందా? కళ లేదు కదా. సరే, కళ ఉన్నప్పుడైనా లోకం ఒకటి కనిపించింది కదా. ఆ లోకం అనేటువంటిది ఎక్కడుంది? ఇప్పుడు మళ్ళీ నువ్వే అంటున్నావు, మనే కల్పితం అని అంటున్నావు. అవును, కళ గురించి నేను చెప్తాను. అది ఇప్పుడు జాగ్రత్త ఉంది కదా. నీకు కళ ఎంత సత్యమో ఈ జాగ్రత్త కూడా అంతే సత్యం. దాన్ని కొద్దిగా లోపలికి పోవాల్సి వస్తుంది, ఇంకా విచారణలోకి చేయాల. స్వప్న జాగరితే స్థానే. ఇప్పుడు కళ లేకపోయినప్పుడు ఇదేమైంది? జాగ్రత్త ఏమైంది? ఉంటే లేకుండా ఎట్లా పోతుంది?
ఉంటే లేకుండా పోవడం జరగకూడదు. కళ లేకపోయినప్పుడు జాగ్రత్త లేదు, జాగ్రత్తలోకి వచ్చినప్పుడు కళ లేదు. అంటే అప్పుడు ఏమైంది? దీంట్లోకి వస్తే అది లేదు, దాంట్లోకి పోతే ఇది లేదు. అంటే రెండు ఏమిటి అవి? రెండు సత్యమైనవి కాదు, ఉన్నట్లుగా నీకు తోస్తున్నాయి. ఇప్పుడు కళ గురించి చెప్తా ఉన్నానండి, కరెక్ట్గా సత్యంగా ఇది అట్లా అనేసి. ఆ, అదే విధంగా దీన్ని మనం అవును, అదే విధంగా దీన్ని కూడా చెప్పాలంటే నువ్వు దీంట్లో నుంచి ఇంకా నువ్వు ముందుకు వెనక్కిరా, ఇంకా నువ్వు స్వరూపంలోకి రా, ఆత్మజ్ఞాన విచారణలోకి రా. కళ అనేటువంటిది లేదని నువ్వు జాగ్రత్త మేలుకున్నావు కాబట్టి నువ్వు సులభంగా చెప్తున్నావు. ఈ జాగ్రత్త కూడా లేదు అని చెప్పాలనంటే జాగ్రత్త కంటే వేరైనటువంటి స్థితిలోకి నువ్వు రావాల్సి వస్తుంది. విచారణ చేసి తెలుసుకోవాల్సి వస్తుంది. విచారణ ద్వారా దృఢపడాలి, ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకోవాలి. ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకోవాలి, అది కొంచెం కాకపోయినా కొంచెం అనుభవంలోకి తెచ్చుకుంటూ వస్తే అప్పుడు అది నీకు దృఢపడుతుంది. అంతేగాని మనం ఊరికే చెప్పుకున్నంత మాత్రాన అది మనకు వినేదానికి కూడా ఎంత చెప్పుకుంటున్నాడు అని మనం కూడా వింటాం, అంతేగాని అది కరెక్ట్గా స్థిరపడదు. అందుకని నేనేం చేస్తున్నానంటే దీన్ని వెంటనే ఒక మాట చెప్పేసి వెళ్ళిపోవచ్చు ముందుకే. మీకు ప్రశ్నలపైన ఇట్లా ప్రశ్నలు వేసి ఎందుకు చెప్తున్నానంటే అట్లా ఆలోచన చేస్తారు అప్పుడు అనేసి. అంటే దీనిపైన అజ్ఞానము పైన పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు. అజ్ఞానం అనేది ఒకటే మాట. ఆ అజ్ఞానం అనే దానిపైన పిహెచ్డి, దానిపైన బుక్స్ అంతా సబ్మిషన్. ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటుంది. కాబట్టి అజ్ఞానం అనేది ఉన్నదా లేదా అంటే అజ్ఞానం అనేటువంటిది అనిర్వచనీయ అనుత్పన్న భావ పదార్థం అని 3 మాటల్లో తేల్చినారు. అది అనిర్వచనీయం, అనుత్పన్నం, భావ పదార్థం. అనిర్వచనీయం అని అంటే ఇప్పుడు అజ్ఞానం అనేది ఉందా లేదనంటే ఉంది అని చెప్పినాం అనుకో, చూపించు అంటావు. చూపించడానికి ఎక్కడుంది? అందుకని ఉంది అది, కానీ అది ఎట్లుందో చెప్పడానికి వీలు కాదు. అది అనిర్వచనీయం. అది ఉత్పన్నమయ్యిందా అంటే అనుత్పన్నం, అది ఉత్పత్తి కాలేదు. భావ పదార్థం, భావ పదార్థము అభావ పదార్థాలని ఉన్నాయి. భావ పదార్థం అని అంటే నీ భావాన్ని బట్టి అది తెలియబడుతుంది, కానీ అది సత్యంగా లేదు. జ్ఞానం కలిగితే లేదు. చూడండి, వేదాంతం అనేటువంటిది విచారణ చేస్తేనే అజ్ఞానం పోతుంది. వేదాంత విచారణ చేయకుండా నువ్వు ఇంక వేరే విధాలు, నేను పూజ చేస్తాను, నేను తపస్సు చేస్తాను, తీర్థయాత్రలు తిరుగుతాను, ఇట్లాంటి నువ్వు ఎన్నన్నా చెప్పు, దాని తర్వాత ఏమన్నా చెప్పండి, అజ్ఞానం పోదు. నోత్పద్యతే జ్ఞానం విచారేణ నా అన్యసాధనై యథా పదార్థభానం ప్రకాశేన వినా క్వచిత్. ఇప్పుడు అంతా చీకటి అలుముకుని ఉన్నది, అక్కడ ఒక పదార్థం ఉంది, ఆడేదో నీకు కావాల్సింది ఉంది, రూమ్లో ఉందని రూమ్లో పెట్టినామండి, కరెంట్ లేదండి, నీకు కావాల్సింది రూమ్లోకి వెళ్తే నువ్వు దాన్ని ఎత్తుకోగలవా? దాన్ని ఎత్తుకోవాలంటే కరెక్ట్గా వెలుగు కావాలి. వెలుగు ఉంటేనే నువ్వు దాన్ని గుర్తించగలుగుతావు. అదేవిధంగానే ఇక్కడ కూడా ఆత్మానాత్మ వివేక జ్ఞానము అనేది కలిగితేనే నువ్వు ఈ దుఃఖము నుండి బయటపడగలుగుతావు. లేదంటే ఈ దుఃఖంలో నుంచి బయటపడడం అనేటువంటిది జరగని పని. చూసుకోండి, కావాలంటే నువ్వు ఎవరినన్నా సరే చూసుకో. ఒక్క ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు, ఆత్మానాత్మ వివేక జ్ఞానం లేకుండా ఇంకా నువ్వు ఇంకెవరెవరినో ఏమేమో ఏంటేంటో చేసుకుంటూ లోకంలో పేరు ప్రతిష్టలు కలిగి ఉన్నంత మాత్రాన వాళ్ళకి ఏమైనా దుఃఖం తొలగిందా అనేది మనమే చూసుకుంటే మనకే బాగా అర్థమయ్యేటువంటి విషయం. అందుకని ఇక్కడ నాశయామి ఆత్మభావస్థ అని అంటున్నాడు. జ్ఞానదీపేన, ఈ పదాలు చూడండి ఎట్లా ఉన్నాయి. నాశయామి ఆత్మభావస్థ జ్ఞానదీపేన, జ్ఞానదీపము చేత నాశయామి దేనిని? అజ్ఞానజం తమః,
తమో గుణము నుంచి పుట్టినటువంటి అజ్ఞానాన్ని నాశనం చేస్తాను. ఆత్మభావస్థ, ఆ ఆత్మభావం అనేటువంటి దాన్ని ఇక్కడ కలిగించి జ్ఞాన దీపము చేత అక్కడ దాన్ని నాశనం చేస్తాను అని అంటున్నాడు. దీన్ని కొద్దిగా విచారణ చేద్దాం. రేపు ఆదివారం ఆవృతం జ్ఞానమేతన జ్ఞానం నిత్యవైరినాం కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేనచ. మీరు శ్లోకాన్ని గురించి చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే మీ అనుభవాన్ని కూడా కొంచెం దాన్ని ఆలోచన చేయండి. ఇది ఎట్లా ఈ శ్లోకానికి అన్వయం అనేటువంటిది చేసి కొద్దిగా చెప్పడం కోసం ప్రయత్నం చేయండి. రేపు ఆవృతం జ్ఞానమైతే నా చెప్పుకొని మన్నాడు మళ్ళా ఈ నాశయామి ఆత్మభావస్థ జ్ఞానదీపేన అనే దాంట్లోకి మళ్ళా వద్దాం. టైం అయింది కాబట్టి ఈరోజు ముగిద్దాం. ఓ असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः शान्तिः शान्तिः. हरिः ॐ तत्सत्. ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु. ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की. हरिः ॐ तत्सत्. ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु. हरिः ॐ नमः पार्वती पतये. శంకర जय सीताराम. हरिः ॐ. ओम నమస్తే. हरि ओम हरि ओम हरि ओम हरि ओम केवलम्मा. ओम हरि ओम. ओम हरि ओम हरि ओम. క్లాస్ కొట్టే దొరికిపోదు.